నేను గమనిస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్ని రకాలుగా సాక్ష్యాలు చెప్పారు, వాక్యాలు చదివారు, పాటలు పాడారు, స్కిట్స్ వేశారు, క్విజ్లో పాల్గొన్నారు, ఎన్నెన్నో చేశారు. కానీ వాళ్ళందరి బుద్ధి ఏమన్నా మారిందా? మారలేదు. కాబట్టి చర్చికి వస్తే మారు మనసు వస్తుందని అనుకోకండి. మనసు మారి నూతనం అయితేనే తప్ప దేవునికి ఇష్టం కాదు. అన్నం వండుతారు అందరూ, కానీ మంచిగా వంట నేర్చుకోవాలి. ఏ బియ్యాన్ని ఎలా వండాలో నేర్చుకోగలిగితేనే ఆ స్త్రీ గుణవతి అయిన భార్య అవుద్ది. పాత బియ్యం వేరు, కొత్త బియ్యం వేరు, రేషన్ బియ్యం వేరు, ఏమండి, మొలకొలుకులు వేరు, బాసుమతి వేరు, రకాలు ఉంటాయి కదా. దేన్ని ఎలా వండాలో తెలుసుకోలేనప్పుడు అది గుణవతి అయిన భార్య అవుతుందా? అవును. కాబట్టి గుణం మంచిదైతే దాన్ని ఎలా వండాలో నేర్చుకుంటారు. అలాగే గుణం మంచిదైతే ప్రభువులో ఎలాగ నడవాలో నేర్చుకుంటారు. లేదనుకోండి నేర్చుకుంటారు. ఏదేమైనా ఆ వివాహాలు మనం చూసినప్పుడు బైబిల్లోనే చాలా రకాల వివాహాలు ఉన్నాయి. కొన్ని మనం నేర్చుకుందాం. బైబిల్లో హెబ్రీ పత్రిక 13:4 ఏమని వ్రాయబడింది అంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. నిజంగా ఘనమైందేనా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే ఏ రకంగా చేసుకున్నా ఘనమైందేనా? అది లేచిపోయి చేసుకున్నా, తల్లిదండ్రులు కాదని చేసుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, రక్షణ లేని వారిని చేసుకున్నా, అవి కూడా ఘనమైనవేనా? కావు. అన్నీ ఘనమైనవి కావు. కిరీటాలు అట్ట కిరీటం పెట్టుకోవచ్చు, ఏమండి, ఇనప కిరీటం పెట్టవచ్చు, రాగి కిరీటం, ఇత్తడి కిరీటం, ఏమండి, వెండి కిరీటం, అలాగే బంగారు కిరీటం, వజ్రాల కిరీటం, ఎన్ని కిరీటాలు ఉన్నాయి? అవి కూడా కిరీటాలే, కానీ వాటి విలువ లేదు. వాటికి విలువ లేదు. దేవుడిచ్చే ఆ కిరీటం పొందితేనే నిజమైన కిరీటం అవుతుంది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు చేసిన వివాహం. దేవుడు వివాహం చేయాలని చూస్తా ఉన్నాడు. ఎవరికి? ఆదాముకి. ఎవరిని తేవాలని చూస్తున్నాడు? సాటి అయిన సహాయం, అంటే సహకరించే భార్య కావాలి. అంతేగాని ఎదిరించే భార్య, తిట్టే భార్య, అలిగే భార్య, సోమరి భార్య అవసరం లేదు. మరి అలాంటి భార్యను తేవాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పుడు అనుకున్నాడంటే ఆయన 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి. ఎక్కడి నుంచి తీశాడు ఇప్పుడు? కాబట్టి దేవుడు తన ప్రాణములో ప్రాణంగా, తన శరీరంలో శరీరంగా కలిసిపోయేటువంటి విధంగా ఒక అమ్మాయిని అతనిలో నుంచి తీశాడు. చదవండి. ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. అంటే ఆదాముకు తెలుసు అన్నమాట. అంటే తన ఎముకలో నుంచి తీసి దేవుడు ఒక అమ్మాయిని చేశాడని తెలుసు అన్నమాట. మనమైతే జనరల్గా అనుకుంటాం అతనికి తెలియకుండా చేశాడు అని. కానీ ఇతనైతే చెప్తున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసం. కాబట్టి ఆదాముకి తెలుసు, నువ్వెవరో కాదు, నాలో నుంచి వచ్చిన దానివే, కాబట్టి నీవు నారి అని పిలువబడతావు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క వివాహంలో నరుడిని ఆ యొక్క అమ్మాయి హత్తుకొని ఉంటుంది అని చెప్పి రాసి, తల్లిదండ్రులను విడచి, తల్లిదండ్రులు లేరు అక్కడ ఎవరు కూడా, తల్లివి నీవే తండ్రివి నీవే, రెండు కూడా ప్రభువారే. ఇద్దరిని సృజించింది
దేవుడే. వాళ్ళకెవరు తల్లిదండ్రులు లేరు. కానీ అక్కడ రాస్తాడు చూడండి, తల్లిని తండ్రిని విడిచి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏమని చెప్తామండి, తల్లిదండ్రులు అంటాం కదా, కానీ దేవుడు అంటాడు చూడండి, తండ్రి తల్లి అని అంటాడు చూడండి. తండ్రి తర్వాత తల్లి. కాబట్టి ముందు ఎవరు? పురుషుడే. అందుకనే దేవుడు కూడా చక్కగా తండ్రిని అనే మాట వాడతాడు. మనమైతే ఏం చేస్తాం? తల్లి. మనందరికీ చాలామంది తల్లులు ఉంటారు కదా, భూతల్లి, ఆ తల్లి, అష్టతల్లి, ఈ తల్లి, నేల తల్లి, సముద్రపు తల్లి, చెట్టు తల్లి, అమ్మ తల్లి, బోడి తల్లి, బొప్పి తల్లి, ఇప్పుడు చాలామంది తల్లులు ఉంటారు కదా. ఎన్ని తల్లులు ఉంటారు చెప్పలే. పైడమ్మ తల్లి, రకరకాల తల్లులు ఉంటారు. ఈ తల్లులు ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మనుషులు. కానీ దేవుడు తండ్రిని తల్లిని చక్కగా మాట్లాడుతాడు ప్రభువారు. ఇది దేవుడు చేసిన వివాహం. రెండవది 24వ అధ్యాయం 51వ వచనం. దేవుడు చేసిన పెళ్లి. ఇక్కడ అబ్రహాము తన కొడుకు వివాహం చేయదలిచి కనానులో ఉన్న స్త్రీలు ఎవరు వద్దని తన ఊరికి వెళ్ళి మా అబ్బాయికి అమ్మాయిని తీసుకురామని చెప్తాడు. పెళ్లి చూపులు లేవు. అక్కడికి ఎలియాజరు వెళతాడు. వెళ్ళి అక్కడ ఎవరైతే ఇప్పుడు నా ఒంటిలోకి నీళ్లు పెడతారో ఆ అమ్మాయే నా యజమానుడికి భారీగా ఉంటుందని ప్రార్థన చేసుకుంటాడు. ఓకే, ప్రార్థన ఫలించింది. రేపు కానీ అమ్మాయి అతని ఒంటెలకి నీళ్లు పెట్టింది. సరే, ఆ అమ్మాయి వివరాలు కనుక్కున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నగలు ఇచ్చారు. ఆ రోజుల్లో ఓలి ఇచ్చేవాడు. అంటే అండి, అమ్మాయికే అబ్బాయిలు ఇచ్చారు. ఈరోజు అది రివర్స్ అయింది. డౌరీగా మారిపోయి అమ్మాయి అబ్బాయికి ఇవ్వాలని అంటున్నారు. బైబిల్ ప్రకారం నడవట్లేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇది ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు? తల్లిదండ్రులు చేస్తున్నారు వివాహం. తల్లిదండ్రులు చేస్తున్నారు. ఎప్పుడండి ఇది కూడా? వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. శారా చనిపోయింది. శారా చనిపోయిన తర్వాతనే ఇతను వివాహం చేస్తూ ఉన్నాడు. దుఃఖంలో ఉన్నాడు. మనం కనుక చూస్తే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ తల్లి గుడారంలోనికి వెళ్ళి దుఃఖ నివారణ పొందెను అని రాసుకుంటాడు. కాబట్టి మరి తల్లి ప్రేమ లేదు ఇప్పుడు. తన గుడారంలోకి తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది అప్పటికి. దేవుని యొక్క ప్రేమలో ఎంత బాధ్యతగా ఉన్నాడండి తండ్రి. ఈరోజు అలాంటి తల్లులు తండ్రులు ఉన్నారా? నిజంగా అలాంటి తండ్రి అవసరం. ప్రతి కుటుంబానికి అలాంటి తండ్రి, అబ్బాయి విషయంలో కానీ అమ్మాయి విషయంలో కానీ అవసరమైంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల 29వ అధ్యాయం చూడండి. ఆదికాండము 29:18 వచ్చింది. 29. చాలు. ఇక్కడ మొట్టమొదటి పెళ్ళి ఏం చెప్పాం? దేవుడు. రెండో పెళ్ళి తల్లిదండ్రులు చేశారు, అంటే అరేంజ్డ్ మ్యారేజ్. మూడవది వచ్చేసరికి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఇది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, మామ కూతురే. వాళ్ళ అమ్మ తమ్ముడు కూతురు కాబట్టి మామ కూతురే అవుతుంది. కాబట్టి మామ కూతురింటికే వెళ్ళాడు పని చేయటానికి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు మరి లేయా, రాహేలు అందంగా ఉంటుందట, అందుకని ఆమె ప్రేమించాడు. అయితే మామగారు మోసం చేసి లేయాని పంపించాడు రాత్రికాలం. ఆ తర్వాత ఈమెని కూడా ఇంకొక 7 సంవత్సరాలు, అంటే మొత్తం 14 సంవత్సరాలు వివాహము చేసుకోవడానికి ప్రేమించడం జరుగుతుంది. 14 సంవత్సరాలు కూడా ఎటువంటి చెడ్డ పని చేయలేదు అతను. ఇది రాహేలుతో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ లేయాకు ఒక దాసి, అలాగే రాహేలుకు ఒక దాసిని ఇచ్చారు. మొత్తం 4 భార్యలు అయ్యారు. 4 భార్యల ద్వారా ఆయన 11 మంది పిల్లలు కంటాడు. 12 మంది పురుషులు, ఒక స్త్రీ. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఏమని చెప్తుంది? 28వ వచనం చూడండి. 28.
అది వారము అంటే ఆ లెక్క ప్రకారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంతో సంబంధం. కాబట్టి 7 రోజులు అంటే 7 యొక్క సంవత్సరాలు. 7 సంవత్సరాలు, అంతకుముందు 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేసి ఆ అమ్మాయిని సంపాదించుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా! అంతకన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకంలో ఎవరు ప్రేమించలేనటువంటి ప్రేమ ఎవరు? యేసు ప్రభు. 3వ పెళ్ళి అయిపోయింది. 4వ పెళ్ళికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచ్చిన. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1-2. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచిదని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో అనగా వారిని ఏమంటున్నాడండి? ఫిలిష్తీయుల్లో అమ్మాయి. ఫిలిష్తీయులకి ఎన్నో ఈ యొక్క ఇశ్రాయేల్కి సంబంధం లేదు. వాళ్ళు విరోధులు, శత్రువులు ఉండే ఒక అమ్మాయిని లేదా రక్షణ లేనటువంటి ఒక అమ్మాయిని, ప్రభువుని అడగనటువంటి అమ్మాయిని తీసుకొచ్చుకొని చేస్తానంటే ఒప్పుకోవట్లేదు తల్లిదండ్రులు. సరే, తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. ఇతను వెళ్ళేసరికి అది వేరే వాడికి ఇచ్చేశారు, అయిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? ఏమన్నా ఊరుకున్నాడా? 16వ అధ్యాయం 1వ వచనం. 16వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు? వేసి మరి రక్షణ పొందింది అవుతుందా? దేవుడి మార్గం నడిచేది అవుతుందా? 4వ వచనం. ఎవరిని మోహించాడంట? డెలీలాని మోహించి. చూడండి, అసలు ఏమైనా రక్షణ పొందిన వాళ్ళ ఇతను ఎవరు? నాజీర్. ఇతను నాజీర్ అంటే వేరే ఎవరిని కూడా ముట్టుకోవడానికి లేదు, చనిపోయిన దాన్ని ముట్టుకోవడానికి లేదు, దినాలు చేయడానికి లేదు, గుండ్లు గీయించుకోవడానికి లేదు, తేనె తాగడానికి లేదు, ద్రాక్షరసం తాగడానికి లేదు. చాలా కండిషన్స్ ఉన్నాయి నాజీర్కి. అయితే ఆ కండిషన్స్ అన్నీ కూడా బ్రేక్ చేసేసాడు సంసోన్. ఏమండి? ఫిలిస్తీన్ల అమ్మాయి అంటాడు, తర్వాత వేసి అంటాడు, తర్వాత ఈ యొక్క ఢిల్లీలో చేసుకుంటాడు. అన్ని పాపాలే. ఇది ఎవరు చేసుకుంటున్నారు? వాడు సొంతగా చేసుకున్న పెళ్ళి. ఎవరన్నా ఇందులో ఉన్నారా? తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, పెద్దలు లేరు, వాళ్ళ కులస్తులు లేరు. అంత డిఫరెంట్గా ఎక్కడికో పోయి చేసుకుంటారంటున్నాడు. కానీ ఇది తప్పండి, దేవుడు వాక్య ప్రకారంగా తప్పు. సరే, తర్వాత ఎందుకు చేసుకున్నాడు ఏంటి అనేది మనం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఎజ్రా గ్రంథము 5వ రకం పెళ్ళి, 10వ అధ్యాయం 17వ వచనం. ఎజ్రా ఏం జరిగింది? అన్ని జనులను వివాహం చేసుకున్నవాడు. ఆడల్లో కొంతమంది అంట పిల్లలు కూడా ఉన్నారంట, పెళ్లి చేసుకున్నాడు. ఆ చాప్టర్లోనే మీకు అన్నీ రాయబడి ఉంటాయి, చివరి అధ్యాయం మొత్తం. ఏమండి? మీరు ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధములు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని. ఏంటంటాడండి? అట్లా చక్కగా మాట్లాడాడు. అన్ని జనులను చేసుకోవడం ఏంటంట? పాపము. రక్షణ లేని వారిని చేసుకోవడం ఏమంటుంది బైబిల్? పాపము. మీ పాపమును ఒప్పుకొని. చదవండి. చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఏం చేసుకోవాలంట? విడిచిపెట్టారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? పాపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాం సంఘంలో. ఇప్పుడు అసలు ఆ అమ్మాయిలనే విడిచిపెట్టమంటున్నాడు. అన్ని స్త్రీలనే అసలు విడిచిపెట్టాలి, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టాలి. చివరి వచనాలు చూస్తే మీకు ఆ అధ్యాయంలోనే అందరూ స్త్రీలను విడిచి వచ్చినట్టుగా రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఎవరు చేసుకున్నారు? ఇది కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు. ఇది కూడా ఎవరు చేసింది కాదు. అన్ని స్త్రీలను పోయి చేసుకునేది ఎవరండి? తల్లిదండ్రుల మాట ఎన్నోళ్లే కదా.
ఎవరు చేసుకుంటారు అట్లాగా? తల్లిదండ్రుల మాట ఎన్నోళ్ళే పోయి చేసుకుంటారట. మంచిగా చూసి మంచిగా సందర్భాన్ని చూసి బంధువులు పిలుచుకొని ఒక శుభకార్యం అనేది నీ ఇంట్లో జరగకపోవడానికి కారణం నీ పాపమే. ఇది మాత్రం గ్యారెంటీ. ఒక శుభకార్యం నీ ఇంట్లో జరగట్లేదా, జరగకుండా అడ్డగిస్తుంది ఎవరు? ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళ పాపమే ఆ ఇంట్లో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వారై ఉండాలి, భయపడు వారై ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా భయపడేవారిగా మారతారు. లేదనుకోండి వాళ్ళు కూడా తమ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు అని రోమాపత్రికలో మనము 2వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే వాళ్ళని భ్రష్టమైన మనసుకి అప్పగించారన్నాడు. ఎవరికి అప్పగించాడట? భ్రష్టమైన మనసుకి అప్పగించారని చెప్తాడు. ఎందుకని అలాగ జరగాలి? ఎందుకంటే వారు అనురాగరహితులు. ఏమి ఇవ్వలేదంట? దేవునికి చోటు నొలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నట్టు వదిలేస్తాడట. ఎందుకు? దేవుడికి స్థానం లేదు అక్కడ. పిల్లలకి దేవుడు అంటే భయభక్తులు లేవు, భర్తకి లేవు, భార్యకి లేవు, బంధువులకి లేవు, అత్తమామలకు లేవు. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరికి అప్పగిస్తాడంట? ఇక మీ ఇష్టం చేసేయండి పిల్లలారా, మీ ఇష్టం వచ్చినాడు చేసుకోండి. పాపము చేయటానికి ఆలవాలు ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే యథారాజా తథా ప్రజ అంటారు కదా. తల్లిదండ్రులు ఏ రకంగా నడుస్తున్నారో పాపంలో, అదే పాపంలో లేదా అంతకన్నా ఎక్కువ పాపంలో పిల్లలు నడుస్తారు. కష్టాలు, బాధలు, అసలు ఒక పేజీలో ఒక మంచి అని రాసుకోవడానికి వీల్లేని స్థితి వచ్చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా మా కుటుంబం గొప్పది అని చెప్పుకోలేని స్థితి వచ్చేస్తుంది. అంత దౌర్భాగ్యపు కుటుంబంగా మారిపోతుంది ఆ కుటుంబం. మా కుటుంబం మంచిగా ఉందని చెప్పుకోలేని స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే వారు దేవుడికి చోటయ్య నల్లకపోయిరి, దేవుడికి స్థానం ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచ్చిన 1వ అధ్యాయం 4-5 వచ్చిన రూతు గ్రంథం. ఎవరండి చేసుకుంది? యూదా దేశం నుండి వచ్చినటువంటి నయోమి పిల్లలిద్దరూ మోయాబు దేశానికి వచ్చారు. కరువు వచ్చింది. కరువు వచ్చిందని వస్తే ఇక్కడ పిల్లల్ని ఎందుకు చేసుకోవాలి వాళ్ళు? చెప్పండి. అంత అవసరం ఏంటి? అంత తొందర ఏంటి? బుడుంగును పోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చచ్చిపోయారు అక్కడే. పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకి ఎవరికి కదా. కాబట్టి పరాయి దేశానికి వెళ్ళాం కదా, బాగుంది, ఎర్రగా పొరగుంది చేసుకుంటామా? ఇది చేసుకోకూడదు. అదే బైబిల్ చెప్తా ఉంది. రూతు గ్రంథంలో మోయాబు స్త్రీలను చేసుకున్నారు. మోయాబీలు విగ్రహారాధికులు. దానికి తోడు రూతు పూజారి కూడా, దేవుని ప్రేమించారు. కాబట్టి వీళ్ళు ఎవరిని చేసుకున్నట్టు? అన్ని స్త్రీలనే చేసుకున్నట్టు అవుతుంది. ఒకటి లేదు, దేవుణ్ణి విడిచి వచ్చిన దేశం యూదా, వచ్చిన దేశం మోయాబు దేశం. కాబట్టి మోయాబు స్త్రీలని వివాహం చేసుకోకూడదు. అసలు మోయాబీల్ని మీ లెక్కలో చేర్చొద్దని ద్వితీయోపదేశకాండంలో సమాజంలో చేర్చొద్దని దేవుడు చెప్పాడు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు అంటే దేవుడు నశించిన దానిలో నుంచి వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నశించిన దానిలో నుంచే రావాలి ప్రభువారు. కాబట్టి ఈ అమ్మాయి నశించిపోయిన పిల్ల, అందుకని వీళ్ళు చేసుకున్నారు. భర్తలు చంపేశాడు. మళ్ళీ ఎవరిని చేసుకుంటుంది? బోయజుని వచ్చి చేసుకుంటుంది. చూడండి 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. అది కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఈ పెళ్ళి బంధువర్గము అయినటువంటి బోయజు ఎవరికి? నయోమి భర్తకిను
ఇతను బోయజు ఇద్దరు ఒకే గోత్రం కలిగిన వాడు. కాబట్టి అక్కడ గోత్రంలో మన బంధువు ఒకడు ఉన్నాడని చెప్తుంది ముందుగానే నయోమి. ఆయన పొలంలోకి వెళ్ళే ఈ అమ్మాయి పొలంలో ఎరుకుంటూ తర్వాత అతన్ని వివాహం చేసుకోమని కోరితే, అమ్మాయి ఇది కాదు, మరి నాకన్నా సమీప బంధువు నీకున్నాడు, వాడు కాదంటే నేను చేసుకుంటానని చెప్తే, వాడిని అడిగితే నాకొద్దు నువ్వే చేసుకోపోమంటాడు. అప్పుడు చుట్టపుగాకు పడేస్తే అప్పుడు లెక్క వదిలేసినట్టు అవుతుంది అని రాసి ఉంటుంది ఆ యొక్క అధ్యాయంలో. దేవుని యొక్క ప్రేమలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 7వ రకం పెళ్ళి. అనాథ ఈ అమ్మాయి, తల్లిదండ్రులు లేరు, పినతండ్రి అయినటువంటి మొర్దెకై పెంచాడు. దేవుని ప్రేమించిన పిల్లారా, హదస్సా లేదా ఎస్తేరు. హదస్సా అసలు పేరు, ఎస్తేరు తర్వాత పేరు. 17వ వచనం చూడండి. 17వ వచనం. ఇక్కడ రాజు ఎవరిని చేసుకున్నాడండి? ఒక అనాథ పిల్లని చేసుకున్నాడు. అసలు రాజు ఎవరిని అడిగాడా? అడిగినట్టుందా బైబిల్లో? ఎస్తేరు మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా అడిగాడా? ఉన్నారని పోని రాశారా? లేదు, ఒక్కతే ఉన్నట్టు కనపడుతూ ఉంది మనకి. కానీ అమ్మా నాన్న కూడా లేరు. చిన్నప్పటి నుంచి మొర్దెకై వేయించాడు పినతండ్రి. అయితే అతను ముందే చెప్పాడు, నీ విషయం కూడా ఏ విషయం నువ్వు చెప్పడానికి లేదు అక్కడ. భలే అందంగా ఉంటుందంట ఎస్తేరు. అందరు ఎస్తేర్లు అలా ఉండరులేండి, దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారు. మరి అంత అందగత్తి కాబట్టే రాజుగారు చూసి ఏం చేశారు? ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు ఆయన? అనాథను చేసుకున్నాడు. ఆ అనాథ ఎవరో తెలుసా? మనమే అనాథలు. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడని ప్రకటన గ్రంథంలో రాసింది. మనము వధువు సంఘంగా సిద్ధపడి ఉండాలని రాసింది. కాబట్టి ఎవరయ్యా అనాథలంటే, దేవుడు వచ్చి తీసుకుపోయేటప్పుడు మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, మా ఆయన ఉన్నాడు, మా భార్య ఉంది, నా పిల్లలు ఉంటే కుదరదు. అందరిని వదిలి వెళ్ళిపోవాల్సింది. అందరిని వదిలేసి వెళ్ళిపోతాం మనం. దేవుని ప్రేమల ప్రియ ఆలోచన చేయవలసిన అనాథను చేసుకున్నాడు. మంచిది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు లేదా 3వ వచనం చదవండి. వ్యభిచారిని వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేశమంతా వ్యభిచారంలోనే ఉంది. 1వ అధ్యాయం 2, 3 వచనాలు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్ళాడి. అది అందరూ వ్యభిచారంలో ఉన్నారయ్యా, నన్ను విడిచి తిరుగుతున్నారు. కాబట్టి ఇంక చేసేదేం లేదు, ఈ దేశం మొత్తం అటగా ఉంది కాబట్టి ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఏమంటే మన దేశంలో రక్షణ పొందిన వాళ్ళు లేక రక్షణ పొందిన వాళ్ళు చేసుకుంటున్నావు పోయి. పొందిన వాళ్ళు లేకనా? అక్కడంటే లేరు. ఆ దేశంలో అందరూ వ్యభిచార దేవుణ్ణి విడిచి తిరిగారు. అంటే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి కుటుంబాలు రావా నీకు? వచ్చుంటే నీ కుటుంబం అసలు ఎట్లా ఉండేది తెలుసా? పండగలాగా ఉండేది నీ ఇల్లు. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు లేరు మీ ఇంట్లో. అసలు కొడుకు చేయడు, కోడలు చేయడు, మనవడు చేయడు, మనవరాలు చేయడు, ఏమండి మరి అల్లుడు చేయడు. పండగ లేదు ఇప్పుడు నీకు, సంతోషం లేదు. ఒట్టిపోయిన దేశమా మంది? రక్షణ పొందిన వాళ్ళు లేరా? చేసుకోవటానికి రారా? వస్తారు. అయితే నువ్వు నీ శరీర కోరికలను ఆపుకోలేక వివాహం చేసుకుంటావు. ప్రభువుని అడగట్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయావు. భ్రష్టమైన మనసు అన్నాడు కదా ఇందాక రోమపత్రికలో. అలా వెళ్ళే వాళ్ళందరూ భ్రష్టమైన మనసు కలిగే ఉంటారు. వ్యభిచారిని చేసుకోమని దేవుడే చెప్పాడు. మొదటేమో పక్కటెముక తీసి వివాహం చేసింది ఆయనే. ఇప్పుడు వ్యభిచారం ద్వారా ఒక అమ్మాయిని చేసుకోమన్నాడు. 3 పిల్లలు పుడతారు. వాళ్ళ అర్థం చెప్పాడు, పేర్లు చెప్పాడు, ఎందుకు వాళ్ళని చేసుకోవాలో మనం హోషేయ గ్రంథం గురించి చెప్పాము. ఇదే ఛానల్లో ఆ సబ్జెక్ట్ ఉంది, వినండి. దేవుని యొక్క ప్రేమ.
తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19. ఇక్కడ ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకుంది? యోసేపు. యోసేపు ఎవరు? ఏ వంశస్థుడు? దావీదు వంశస్థుడు. పైనుంచి మీరు కనుక చదువుకుంటూ వస్తే ఆ లిస్ట్ అంతా కనపడుతుంది 1వ వచనం నుండి. ప్రియులారా, కాబట్టి యోసేపు వాళ్ళ యొక్క గోత్రంలో ఉన్నటువంటి అమ్మాయినే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, అంటే ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ గోత్రంలో చేసుకున్న అమ్మాయి నుంచే వచ్చాడు కాబట్టి యేసుప్రభు వారు ఏ గోత్రం? యూదా గోత్రం. యూదా గోత్రికుడయ్యాడు. యూదా గోత్రపు కొదమ సింహమా, దావీదు వంశస్థుడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలో దారి తప్పుకోలేదు. దారి తప్పకుండా ఏ గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అదే గోత్రంలో చేసుకున్నారు. అదే గోత్రంలో నుంచి ప్రభువారు పుట్టారు. ఏమండి, ఇప్పుడు నువ్వు అనొచ్చు, ఏ వ్యభిచారిని చేసుకుంటే ఆమెలోంచి పుట్టచ్చు కదా, ఏ అనాథం చేసుకుంటే ఆమెలోంచి పుట్టచ్చుగా అని నువ్వు అడగొచ్చేమో, కానీ అడగటానికి నీకు నాకు అధికారం లేదు. దేవుడి కార్యం అది. మనం అనకూడదు, మనం దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి బైబిల్ అయితే చెప్తుంది, యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 54:5. ఎవరండి భర్త? యాక్చువల్గా అందరికీ కూడా మనల్ని ఎవరైతే కలగజేశారో ఆయనే మనకు భర్త. భర్త అంటే అర్థం ఏంటి చెప్పండి? భరించువాడు. భర్త అంటే నడిపించువాడు. భర్త అంటే అభయం ఇచ్చేవాడు. భర్త అంటే సహాయం చేయవాడు. భర్త అంటే జనరేషన్ని సిద్ధపరచగలిగినటువంటి వాడు. అంటే నీ ద్వారా పిల్లల్ని కనేటట్టుగా చేసేవాడిని భర్త అన్నారు. కానీ అంతమంది పిల్లల్ని కనటానికి ఆయన సహాయం చేసినా నువ్వు ఆయన తోలనాడు మాట్లాడతావు. ఏందయ్యా నువ్వు చేసింది అంటావు. చూడండి ఎంత గొప్ప కార్యము జరిగిందో ఆలోచించి. దేవుడు ఎందుకు కలిపాడు స్త్రీని పురుషుని? ఏమండి, అబ్రహాము చెప్పినటువంటి వాగ్దానం నెరవేరాలి. ఏంటి తెలుసా? ఇసుక రేణువులంతగా నీ యొక్క సంతానమును అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు ఆయన బిడ్డలు ఎంతమంది అవ్వాలి? ఇసుక రేణువులు ఎంత అంటే ఎంతమంది ఉంటారో తెలియదు లెక్క. అంతమంది తయారవ్వాలి. అందరూ రక్షణ పొందినవాళ్ళు, విశ్వాసంలో ఉన్నవాళ్ళే అవ్వాలి. లేనోళ్ళు కాదు, విశ్వాసం లేనోళ్ళు కాదు, ఆయన లెక్కలో లేరు వాళ్ళు. కాబట్టి అబ్రహాము ద్వారా విశ్వాసంలోంచి వచ్చిన పిల్లలే దేవుని కుమారులు. దేవుని యొక్క ప్రేమలో అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో క్రీస్తు వరుడు సంఘము స్త్రీగా చేసుకున్నాడు. ఎవరిది సంఘం? ఎవరిది? ఆయన రక్తం. ఆయన రక్తం అంటే వరుడు యొక్క రక్తం, ప్రభు యొక్క రక్తం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం మరియు 9వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఎవరిది? ఎవరిది? మనమే, సంఘం. సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కాబట్టి వరుడు పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన దిగొచ్చే రోజు ఒకటి ఉంది. అప్పుడు మనం అంతా ఏమై ఉండాలంట? సిద్ధపడిన వధువుగా ఉండాలి. వచ్చి మనల్ని వివాహం చేసుకొని తీసుకుపోతాడు. తనతో కూడా ఉంటాడు. భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఎక్కడ ఉండాలండి? భర్త దగ్గరే ఉండాలి కదా. ఎందుకు? వాళ్ళిద్దరు కలిసి ఉండటానికి. కాబట్టి మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? మనతో పాటు ఆయన కలిసి ఉండటానికి తీసుకెళ్ళబోతున్నాడు. అన్నీ కూడా వాక్యానుసారంగానే జరుగుతాయి. ప్రియులార, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 కొరింథీ పత్రిక
11వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవునికి ప్రదానం చేయబడాలి మనం. దేవాశక్తితో మీద ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసిందని. మనం అందరం ఎవరికి ప్రదానం చేయబడాలి? క్రీస్తు కోసం. అంటే ప్రదానం చేయబడాలంటే సిద్ధపడాలి కదండి. వధువు సిద్ధపడితేనే కదా ప్రదానం చేసేది. అంటే ఈ అమ్మాయి ఒప్పుకోవాలి, అబ్బాయి ఒప్పుకోవాలి. ఇక్కడ అమ్మాయి ఎవరు? వధువు సంఘం. అబ్బాయి ఎవరు? యేసు ప్రభు గారు. వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రదానం అనేది జరుగుతుంది. ఒక్కరికే ప్రదానము చేయబడిన. చదవండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. ఏం చెప్తుంది వాక్యం? పెళ్లి చేసుకోమన్నాడా వద్దన్నాడా? పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ పిల్లలు కూడా కనమంటున్నాడు. కుమారులు కుమార్తెలు అన్నాడు. ఏదో ఒక్కళ్ళతోనే సరిపెట్టద్దు. చాలామంది అంటారు ఒక బిడ్డ చాలండి, కానీ ఇక్కడ ఇద్దరు కనమంటున్నాడు. కుమారులు కుమార్తెలు కని అది దేవుడు చెప్తున్నాడు. ఎవరు చేయాలి పెళ్ళిళ్ళు? చేయుడి అన్నాడు. చేసుకోమల్లా ఉన్నాయి. చేయుడి అంటే అర్థం ఏంటి? అంటే నువ్వే ఎతికి వాళ్ళకి తేవాలి. అదే తప్ప వాళ్ళు ఎవరినో తీసుకొని పోవడం కాదు. అలాగ చేసి ఆయనకి ఇష్టంగా వాళ్ళని మనము నడిపించాల్సిన పద్ధతి నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, లేకపోతే 1 కొరింథీ పత్రిక చూడండి, 7వ అధ్యాయం 1-2 వచనాలు. 7వ అధ్యాయం 1-2. ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? దేవుడు చేసుకోమని చెప్పాడు. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలంట? జాగ్రత్తం జరుగుతుంది కాబట్టి. ఒక అమ్మాయి ఉంటే బయటికి పోకుండా ఉంటాడు కదా వీడు. అందుకని మీరు వివాహం చేసుకుంటారు బాబు అని చెప్తా ఉన్నాడు. మంచిది. మరి దేవుడు కలుసుకొని ఉండమని చెప్పాడు, కానీ విడిపోయి ఉండమని చెప్పలేదు బైబిల్ ప్రకారం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతి మొదటి పత్రిక 5:14. కాబట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలంట? నిందించుటకు అవకాశం ఇవ్వకుండా ఉండేటట్టుగా ఉండాలి కుటుంబం. ఈరోజు ఎవరు? మన పక్కన వాళ్ళే. అబ్బా ఎంత ఉపలాటంగా పెళ్లి చేశారమ్మా, 3 సంవత్సరాలకి అది 3 ముక్కలైంది అంటారు. ఎవరు వీళ్ళు? ఈరోజు కలుపుదామని కాదు ఉద్దేశం. వాళ్ళది చెడగొడదాము, వాళ్ళు విడిపోతే చూద్దాము, వాళ్ళు నాశనం అయిపోతే చూద్దాము, వాళ్ళ పెళ్ళి పెట్టాకలు అయిపోతే చూద్దామని ఆశపడి ఉంటారు కొంతమంది. అసూయపరులు, నచ్చదు వాళ్ళకి కలపడం. తప్పుడు మార్గంలో వివాహం చేసుకున్నారా? సరి చేయడానికి ప్రయత్నించి. సరైన మార్గంలో వివాహం చేసుకొని కూడా కొట్లాడుతున్నారా? అప్పుడు సరి చేయడానికి ప్రయత్నించి. అంతే తప్ప దేవుడిని మహిమపరచకుండా చేయదు. దేవుడి కార్యాలు చూడవలసిందిగా కోరుతున్నాం. 4వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయము 3వ వచనం. వివాహాన్ని ఏం చేస్తారంటే నిషేధిస్తారట. బైబిల్ అయితే నిషేధించలేదు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని రాశాడు. దేవుడే సాటి అయిన సహాయంగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఎవరిని చేసుకోవాలో చేసుకోకూడదో రాశాడు బైబిల్లో. అన్ని విషయాలు కూడా రాస్తూ వచ్చాడు. కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30వ వచనం. పెళ్లి చేసేవాడు బాగుగా ప్రవర్తించుతున్నారు అంటారు. అంటే నువ్వు చూసి పెళ్లి చేస్తే బాగుగా ఉన్నట్టు లెక్క.
సంతోషపడవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్లును. 7వ అధ్యాయము 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. చదవండి, సరిగా చదవండి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలం సంకుచితమై ఉన్నది కనుక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చేవారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకం అనుభవింపబడినట్టును ఉండలేను. ఏదైనా ఈ లోకం గతించుచున్నది. మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యాల గురించి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటి గురించి చింతించు. ఆ కింద భాగంలో రాసింటాడు, పెళ్లి చేసేవాడు అంటే తండ్రి బాగుగా ప్రవర్తించు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించున్నాడు. ఎవరండి? తన కుమార్తెకు వివాహం చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ తండ్రి మంచి తండ్రి. ఇలాంటి చెడ్డ తండ్రులు కూడా ఉంటారా? ఉంటారు. ఏంటి, పట్టించుకోరండి పిల్లల్ని. పట్టించుకోపోయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చెడ్డ తండ్రులు అవుతారు కదా, వాళ్ళు చెడ్డ మార్గంలో పోతారు కదా. ఏమండి, దేవుని యొక్క ప్రేమ. వివాహము చేసుకోవద్దని లేదు, పాపం చేయొద్దన్నాడు ప్రభువారు. వివాహం చేసుకోవద్దని రాయలేదు. ఏమండి, మనం చూసాము ఇందాక, ఫస్ట్ మ్యారేజ్ చేసింది ఎవరే అంటే ప్రభువారు. విశ్వాసము దేవుని యొక్క ప్రేమలో వ్యవస్థను, విశ్వాసం అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది కూడా ప్రభువారే. అలాగే విశ్వాసము కలిగిన వారే వివాహం చేసుకోవాలని చెప్పింది కూడా దేవుడే. అన్ని స్త్రీలతో వివాహం వద్దు, అలాగే మరి ఎవరిని చేసుకుంటే మంచిది, ఎవరిని మనము లెక్కలోకి తీసుకొని ప్రేమించబడాలి, మరి అక్కడ వారితో వద్దు అని మా ఊరు అమ్మాయిని చేసుకురామని చెప్పాడు అబ్రహాము. మరి చేసుకొని వచ్చాడు ఎలియాజరు, ఆ అమ్మాయిని తీసుకొని రావటం జరిగింది. దీనాన్ని పాడు చేసి చేసుకుంటామన్నారు షెకెము వారు. అది తప్పు. దీని అందంగా ఉంటుందంట, ఊరు చుట్టానికి పోయిందంట, పోతే ఆదికాండం 34వ అధ్యాయం 2-4 వచనాల్లో కనపడుతుంది. దీనాన్ని పాడు చేసి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. చివరికి వాళ్ళందరినీ చంపేసి వచ్చారు ఈ యొక్క అన్నదమ్ములు. యోసేపుకి వివాహం చేశారు దేవుడికి. పొతీఫరు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేసి, మరి వాళ్ళకు పుట్టినటువంటి మనషే ఎఫ్రాయిములను తీసుకొని గోత్రకర్తలుగా చేసి దేవుడు ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు జార స్త్రీని చేసుకోకూడదు అని రాశాడు లేవి కాండంలో. అంటే వ్యభిచారం చేసే అమ్మాయిని చేసుకోకూడదు, లేదా 2-3 తిరిగి అమ్మాయిని చేసుకోకూడదు అని రాశాడు. కానీ భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే, పెళ్లి చేసుకున్నా సరే అబ్బాయికి ఇంకొక అమ్మాయి ఇష్టమైతే తిరగొచ్చట, అమ్మాయికి ఇంకొక అబ్బాయి ఇష్టమైతే తిరగొచ్చట. అంటే ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఇంకొకటితో తిరగొచ్చని ప్రభుత్వం వారు ఈ మధ్యకాలంలో తీర్పునిచ్చారు. అంటే వ్యభిచారం చేయడానికి లైసెన్స్ ఇచ్చారు, చేసుకోవచ్చు అని. అయితే బైబిల్ ప్రకారం విరుద్ధం. ఎందుకంటే క్రీస్తు విరోధి రావాలి కదా. అదే క్రీస్తు విరోధి అంటే. క్రీస్తు విరోధి ఎవరు అని అంటే ప్రభుత్వమే. క్రీస్తుకి సంబంధించి తప్పుడు పనులు చేయించేది ఎవరు అంటే ప్రభుత్వమే. కాబట్టి దేవుడు మరి యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారిని చేసుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకొని 1 సంవత్సరం వరకు యుద్ధంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళి జయించిన తర్వాత ఆ దేశపు అందమైన అమ్మాయిని కూడా తెచ్చుకొని వివాహం చేసుకోవచ్చు అని న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. అలాగే అన్యులతో చేసుకోకూడదు. ఋతు మరి విధవరాలుగా ఉండి వివాహం చేసుకుంది. విధవరాలుగా ఉండి చేసుకోవచ్చు అని బైబిల్ సెలవిస్తాం. ఎందుకంటే అతని భర్త చనిపోయాడు, యవ్వనస్తురాలు, పిల్లలు కూడా లేరు, చేసుకోవచ్చు. కానీ నువ్వు యవ్వనస్తురాలుగా ఉండి నీ భర్త చనిపోతే వివాహం చేసుకోకుండా వేరే వాళ్ళతో కనుక ఉన్నట్లయితే అది వ్యభిచారం. అలాంటి వ్యభిచారం చేస్తే దేవుడికి కోపం, దేవుని యొక్క మార్గం కాదు. కాబట్టి అలాంటి మార్గం నుంచి తప్పించి ప్రతి వారిని దేవుడు దీవించి కాపాడుగా మోకరించండి, ప్రార్థన చేసుకోండి.